రాయలసీమలోని ఏదైతే ఎత్తిపోతల పథకాలు మొత్తం ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ అనంతపురంలో వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించినటువంటి నేపథ్యం ముఖ్య అతిథిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హాజరైనటువంటి పరిస్థితి. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సరే ఏంటి ఈరోజు సభ ఎలా జరిగింది? రైతులు మేము ఊహించిన దానికన్నా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా సీనియర్ వెంకటరామరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి రైతుల స్పందన బాగుంది. దీన్ని సాధించాలనేటువంటి తపనా తాపత్రయం కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. అంటే అధికారం ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరొక విధంగా నాలుక మడతపెట్టి మాట్లాడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క ప్రియారిటీస్ వేరు, చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతలు వేరు. విస్తృతమైనటువంటి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అత్యంత ప్రాధాన్యత. చంద్రబాబు నాయుడికి కొద్ది ప్రాధాన్యతలు ఉన్నాయి. వాటి ప్రతి వెనక కూడా తన స్వార్థ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనాలు ఉండేటువంటి వాటికే విలువరిస్తాడు, వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడే వ్యక్తి బోగస్ అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు మావిగన్ అనేది కొత్త అంశాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఇది ఎంత మేరకు సక్సెస్ అయ్యే అవకాశం? మావిగన్ అనేటువంటిది సక్సెస్ అయితే ఏం లేదు. ప్రజల్లో చర్చ ప్రారంభమైంది, ఆదరణ ప్రారంభమైంది. ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ ప్రాంతాల వాళ్ళు మమ్మల్ని కూడా అభివృద్ధి చేయండి, ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయండి అని చెప్పి కోరుకుంటున్నారు. కేవలం ఒక అమరావతి మీదనే దృష్టి కేంద్రీకరించొద్దు, అన్ని ప్రాంతాలను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి క్యాపిటల్ కారిడార్ పిలుపుకి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా యూటర్న్ తీసుకొని సిఆర్డీఏ పరిధిని విస్తరిస్తాం, దాన్ని కలుపుతాం, దీన్ని కలుపుతాం అని మాట్లాడుతున్నాడు. నువ్వు నోటి మాటలతో కాకుండా వాళ్ళకి ఏం చేయబోతున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాలా. ఆ ప్రాంతాన్ని సమగ్రంగా ఏ విధంగా అభివృద్ధి చెందాం అనేటువంటిది కాకుండా నేను మొత్తం తీసుకువెళ్ళి అమరావతి మీద పెడతాను, మిగతా ప్రాంతాలు వెనకబడిన ప్రాంతాలు దీంతో కలుపుతానంటే వాటి కోరికేది ఏమి ఉండదు, వనకూడేది ఏమి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి, మాటలు భిన్నంగా కనిపిస్తున్నాయి తప్ప ఆ మాటలు ఆచరణలో వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ 3 ప్రాంతాల్లో మా ప్రాంతాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అభివృద్ధి కావాలి. ఎందుకు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు, ఎందుకు అభివృద్ధి చేయాలని ప్రశ్నించేటువంటి రోజులు కూడా దగ్గరలోనే మనం చూస్తాం. ఫైనల్గా సార్, ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టలేనంతగా రాయలసీమ ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడానికి కూటమి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు అనేవాడు చంద్రబాబు నాయుడికి తెలిసింది రెండే: శంకుస్థాపన చేయడం, ఎవరన్నా వస్తే ఖర్చు దానికి రిబ్బన్ కత్తిరించడం, మొత్తం ఖర్చు నేనే పెట్టానని చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు రైతుల గురించి కానీ, లేదా నీటి వనరుల గురించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు అర్హత లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వ్యవసాయాన్ని కానీ రైతులు కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రైతులు గుర్తుకొస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతుల ప్రయోజనాలను విస్మరిస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాటల గురించి పెద్దగా పట్టించుకోబడలేదు. ఎందుకంటే నేను సెల్ ఫోన్ కొనుక్కున్నా, హైదరాబాద్ కొనుక్కున్నా, తుఫాన్ని అదిమేశా, తుఫాన్ని రానికుండా తొక్కిపెట్టేశా అనేటువంటి వాడు అతనికి ఎచ్చిపిచ్చి అనుకోవాల్సిందే తప్ప ఆ మాటలు పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. క్రెడిట్ చోరీ అన్నట్టుగా ప్రతి ఒక్కటి తన ఖాతాలో వేసుకోవడం అలవాటు అయిపోయింది. మీ అధ్యక్షం జరిగినటువంటి సదస్సు ఏం చెప్తారు సార్? చెప్పినా కదా, ఇప్పుడు రాయలసీమ అనేది కూడా చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే రాజశేఖర రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నవి కూడా ముఖ్యంగా కూడా విస్తృతపరిచేటట్లు, ఇక్కడ ఉండే ప్రయోజనాలు అన్నీ కూడా చేకూర్చేటట్లు కూడా రాయలసీమ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం అని చెప్పేసి 3 టీఎంసీల సామర్థ్యంతో, అలాగే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ కూడా సామర్థ్యాన్ని కూడా పెంచి 80,000 క్యూసెక్లు కూడా పెంచేది కాకుండా హెచ్ఎన్ఎస్ఎస్ సామర్థ్యం కూడా అంటే కాలువ వెడల్పు చేసి 6,300 దాంట్లో కానీ, అలాగే తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఇవన్నీ కూడా తయారు చేయాలని చెప్పి దాన్ని ఇతను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాటలతో మాత్రమే కాకుండా రాయలసీమ ప్రాజెక్టు అవసరమే లేదని చెప్పేసి ఇప్పటికే దాదాపుగా కూడా 3,850 కోట్లతో 990 కోట్లు ఖర్చు పెట్టాడు. తర్వాత రాయలసీమ ప్రాజెక్టును హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం అంటే చిత్తూరు, కడప జిల్లాలకు కూడా ప్రయోజనం చేకూర్చున్నట్లుగా 4,000 కోట్లతో ఒక ఎస్టిమేట్ తయారు చేసి 1,200 కోట్లు ఖర్చు పెట్టేదాన్ని కూడా ఇవన్నీ కూడా నిలిపేసేసి ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా తిరిగి ప్రారంభించాలని చెప్పి డిస్ట్రిబ్యూటర్ని కూడా చేయాలని చెప్పేసి, అలాగే మరీ ముఖ్యంగా కూడా ఈరోజు కూడా వెంటనే కూడా దీన్ని ఏదో ఊరికే హెచ్ఎన్ఎస్ఎస్ను పొడిగించడమే కాదు, నీటిని కూడా తీసుకొని రావాలని చెప్పేసి ఇవన్నీ తీసుకున్న దాంట్లో ఈ అందరూ కూడా ఉద్యమించాలని చెప్పేసి కూడా ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానించింది. ప్రజల్లో కూడా విస్తృతంగా పోతాం.
ఈనాడు జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం జరుగుతున్న అన్యాయం, రాయలసీమలో జరుగుతున్న అన్యాయం, ఇవన్నీ కూడా హైకోర్టు కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు ఎన్నికల సమయంలో ఎన్నికల ముందర రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పేసి ఏం చేసినాడో అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పేసి అన్ని దాంట్లో కూడా ప్రజల్లోకి మేము పోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ జిల్లాలో కూడా మేమంతా కూడా పోతాం, కూడా తీసుకొని పోతాం. అంతేకాదు ఈరోజు అనేకమైన ప్రాజెక్టులు కూడా ఇవన్నీ తయారు చేయాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఇవన్నీ కూడా తీసుకొని పోతాం. ప్రచారానికి మాత్రం పరిమితం మాత్రం కాకూడదు. ఈరోజు అనంతపురంలో జరిగినటువంటి సదస్సు సారాంశం మొత్తం మీద అయితే మాత్రం మావిగన్ అనేది అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా స్పందించారని. అయితే మొత్తానికైతే రాయలసీమ ప్రాజెక్టుల అంశంలో మాత్రం ఇది ప్రచార ఆర్భాటం కాదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రాంత ప్రజల కోసం మేము వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ రకంగానే పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు మేము ఖచ్చితంగా నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటాము అని చెప్పేసి సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకి నాయుడు, RTV, అనంతపురం.